హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసే ముందు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను దాని మీద కంపల్సరీగా వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఎవరైతే జేఈ CBT2కి సెలెక్ట్ అయ్యారో వారికి CBT2 అనేది ఏప్రిల్లో ఉండనుందా లేదా మేలో ఉండనుందా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ALP మార్చి 19 or 20 జరిగినట్లయితే మనకి కన్ఫామ్గా ఏప్రిల్లో జేఈ CBT2 అనేది ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ALP CBT2 అనేది క్యాన్సిల్ అయిన విషయం అందరికీ తెలుసు. చూసుకున్నట్లయితే అదేవిధంగా మరి ALP అనేది క్యాన్సిల్ అయిన తర్వాత ఎగ్జామ్ మళ్ళీ రీషెడ్యూల్ చేయబడుతుంది. దానికి ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేయబడుతుంది. ఎప్పుడు కూడా రీషెడ్యూల్ చేసేటప్పుడు అనేది ఎగ్జామ్కి ఎక్కువ టైం అనేది తీసుకోబడదు, కేవలం 20 days తీసుకుంటుంది. గతంలో కూడా NTPC టైపింగ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. టైపింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత జస్ట్ మనకి 20 days అనేది రైల్వే బోర్డు అనేది ఇచ్చింది. దాన్ని బట్టి చూస్తే మనకి నెక్స్ట్ మంత్ ALP కంపల్సరీగా జరగనుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తాను. చూసుకున్నట్లయితే మార్చ్లో జేఈ క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ALPలో బీటెక్ వారు ఉంటారు, అటు జేఈ కూడా క్వాలిఫై అయినటువంటి CBT2 రాసే దాంట్లో కూడా బీటెక్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ 2 ఎగ్జామ్స్కి పెద్ద గ్యాప్ కూడా లేదు. దానికి జేఈ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు. మరి ఏప్రిల్లో మరి ALP పెడితే జేఈ ఎగ్జామ్ కూడా పెడితే మళ్ళీ బీటెక్ వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం ఎందుకంటే చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఎక్స్-పర్సన్ అనేవాడు ALP అనేది SCR జోన్కి అప్లై చేశాడు. మళ్ళీ అదే ఎక్స్-పర్సన్ అనే వ్యక్తి ఎక్స్-పర్సన్ అనే వ్యక్తి జేఈని SCR కానీ ముంబై కానీ ఏదో ఒకటి అదర్ జోన్ని ఎంచుకున్నట్లయితే అప్లై చేసినట్లయితే ఎక్స్-పర్సన్ SCR జోన్లో ALP రాసి మళ్ళీ జస్ట్ కొద్ది రోజుల గ్యాప్లో మళ్ళీ ముంబైకి వెళ్ళి మళ్ళీ లేదా SCR జోన్కి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క ALP కానీ ఈ యొక్క జేఈ CBT2 ఎగ్జామ్ అనేది రాయడం అనేది చాలా కష్టం అనమాట. చూసుకున్నట్లయితే ఎప్పుడో కూడా బోర్డుల్లో CBT2 అనేది ఎప్పుడు కూడా బోర్డులో చాలా దూరం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా చాలా తక్కువ గ్యాప్తో నిర్వహించడం చాలా కష్టమని కూడా మనకి మార్చిలో ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా ఏప్రిల్లో కూడా ఈ 2 ఎగ్జామ్స్ అనేవి ఒకే రోజు అనేవి ఒకే మంత్లో జరగడానికి అవకాశం లేదు. అదేవిధంగా మళ్ళీ జేఈ CBT2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకి మే అవ్వచ్చు, 100%లో మనకి మే అనేది అవ్వచ్చు. ఎందుకంటే ఏప్రిల్లో మనకి ALP జరిగిన ఎగ్జామ్ పెట్టిన జేఈ అదేవిధంగా మళ్ళీ అదే మంత్లో మనకి ఏప్రిల్లో 28, 29, 30 మనకి పారామెడికల్ ఎగ్జామ్ కూడా ఉంది. కాబట్టి జేఈ అనేది మనకి మేలో జరగనుంది. ఎందుకంటే 3 ఎగ్జామ్లు ఒకే మంత్లో జరగడానికి అవకాశం లేదు. మనకి జేఈ వచ్చేసే వరకు మనకి మే 2nd వీక్లో జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏప్రిల్లో జరగడానికి 100% ఛాన్స్ అనేది లేదు. కాబట్టి గమనించి జేఈ CBT2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా టైం యూజ్ చేసుకుని చాలా టైం వచ్చింది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైం అనేది యూజ్ చేసుకోండి. అదేవిధంగా ALP CBT2 అనేది ఎప్పుడు జరుగుతుందో మన యొక్క నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మన ALP CBT2 గురించి చెప్పుకుందాం. ALP CBT2 అయితే నెక్స్ట్ మంత్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందో కూడా మన యొక్క నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని ఫాలో అవ్వండి, అదేవిధంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ రైల్వే నుండి వచ్చినట్లయితే మన యొక్క ఛానల్ నుండి అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.